హాయ్ హలో వెల్కమ్ టు భువికా టీవీ. ఈరోజు మనం వచ్చేసి ఈ వీడియోలో పెరాలసిస్కి సంబంధించిన అడ్వాన్స్డ్ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. నా పేరు డాక్టర్ కేబీ మోతలాల్ నాయక్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, రాయదుర్గం. చాలామంది మన వీడియోస్ అనేది లైక్ చేయకుండానే వాచ్ చేస్తున్నారు, అలాగే సబ్స్క్రైబ్ చేయకుండానే వాచ్ చేస్తున్నారు. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ ఉందో అందరి దగ్గరికి ఈ వీడియో అనేది చేరడం జరుగుతుంది. సో ఫస్ట్ లైక్ చేసిన తర్వాతే వీడియో అనేది చూడడం స్టార్ట్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము పెట్టబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం. ఆల్రెడీ మన ఛానల్లో పెరాలసిస్కి సంబంధించిన వీడియో అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే పైన ఐ బటన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. వెళ్ళి ఒకసారి చూడండి. ఆ వీడియో చూసిన తర్వాతే మీరు ఈ వీడియో చూడాల్సి ఉంటుంది. అందులో చెప్పిన ఎక్సర్సైజెస్ చేసిన వాళ్ళే ఇప్పుడు ఈ ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటాయి. ఆ ఎక్సర్సైజ్తో పాటు ఈ ఎక్సర్సైజ్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఆలస్యం ఎందుకు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి హాఫ్ సిట్టింగ్ అన్నమాట. సో నేను ఇప్పుడు ఎలా చేస్తానో మీరు అలానే చేయాల్సి ఉంటుంది. సో చాలా సింపుల్. ఇప్పుడు మీకు రైట్ లెగ్ రైట్ హ్యాండ్ ఎఫెక్టెడ్ అయి ఉంటే సో మీరు ఆ బోత్ హ్యాండ్స్ ని ఇలా ప్లేస్ చేసేసి సో మీరు ఇలా బోత్ లెగ్స్ ని ఇలా దూరం పెట్టేసి జస్ట్ హాఫ్ సిట్టింగ్ అన్నమాట. ఇలా ఇలా ముందుకెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ రావాలి, ముందుకెళ్ళాలి, రిటర్న్ రావాలి, ముందుకెళ్ళాలి, రిటర్న్ వెళ్ళాలన్నమాట. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు ట్రంక్ లోను, అలాగే మీకు క్వాడ్రిసిప్స్ లోను, హ్యామ్ స్ట్రింగ్ లోను, అలాగే కాఫ్ మజిల్ లో కూడా మీకు స్ట్రెంగ్త్ రావడం జరుగుతుంది. సో దానివల్ల మీరు తొందరగా నడవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఎక్సర్సైజ్ ని కూడా మీరు 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ అలాగే ఈవినింగ్ కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి వెయిట్ కప్ అన్నమాట. వెయిట్ కప్ తో మనం లెగ్ అనేది రైజ్ చేయాల్సి ఉంటుంది. అది ఎలానో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి బై చేయండి. సో మీకు ఇప్పుడు రైట్ లెగ్ ఎఫెక్టెడ్ అయి ఉంటే మీరు ఆ లెగ్ కి ప్లేస్ చేసుకోవాలి, లెఫ్ట్ లెగ్ ఎఫెక్ట్ అయి ఉంటే లెఫ్ట్ లెగ్ కి ప్లేస్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఎలా ప్లేస్ చేసుకుంటానో అలా ప్లేస్, నేను వెయిట్ కప్ ఎలా ప్లేస్ చేశానో అలా మీరు అక్కడ ప్లేస్ చేసుకున్న తర్వాత సో పేషెంట్ అనేది కిందికి బెండ్ అవ్వకూడదు. ఇప్పుడు నేను ఎలా చేస్తానో అలా మీరు లెగ్ అనేది రైజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఇనిషియల్ స్టార్టింగ్ టైంలో వచ్చేసి మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బందిగా ఉన్నా కూడా ట్రై చేయండి. మీకు 2 to 3 డేస్ తర్వాత మీకు ఆ ఎక్సర్సైజ్ అనేది మీకు చాలా ఈజీగా అయిపోయి మీకు మూమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్టెప్పింగ్ ఎక్సర్సైజ్ అన్నమాట. సేమ్ ఈ వెయిట్ కప్ ని ఇలానే ప్లేస్ చేసుకొని మీరు ఇంటి దగ్గర ఉన్న స్టెప్ దగ్గర చేసుకోవచ్చు, లేకపోతే ఇలాంటిది ఒకటి మీరు తీసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా దీన్ని బై చేయొచ్చు. సో చాలా సింపుల్. మీరు ఇలా నిలబడాలన్నమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ డేస్ లో మీరు సపోర్ట్ తీసుకొని ఇలా ఈ లెగ్ అనేది ఇలా కిందికి పైకి చేయాలన్నమాట. లెగ్ అనేది రైజ్ చేసి స్టెప్ మీద పెట్టాలి, మళ్ళీ కిందికి పెట్టాలి, స్టెప్ మీద పెట్టాలి, మళ్ళీ కిందికి పెట్టాలి, స్టెప్ మీద పెట్టాలి, మళ్ళీ కిందికి పెట్టాలి. ఇలా మీరు 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కొద్ది రోజుల తర్వాత మీకు కొద్దిగా స్ట్రెంత్ వచ్చేసిన తర్వాత సో ఎటువంటి సపోర్ట్ లేకుండా మీరు స్టెప్ మీదకి ఇలా పెట్టాలన్నమాట. అంటే బాడీ అనేది బెండ్ చేయకున్నట్టు స్ట్రైట్ గా ఇలా చేయాలి. 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి లెగ్ రైజింగ్ ఎక్సర్సైజ్. సేమ్ ఇందాక మనం వెయిట్ తో చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి వెయిట్ బేరింగ్ అన్నమాట. సో ఈ లెగ్ ఎఫెక్ట్ అయితే ఈ లెగ్ మీదకి వెయిట్ వేసేసిన తర్వాత నార్మల్ లెగ్ ని వచ్చేసి ఇలా పైకి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది 20 టైమ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా ఈ లెగ్ మీద వెయిట్ వేసి 20 టైమ్స్ చేసిన తర్వాత నెక్స్ట్ సేమ్ నార్మల్ లెగ్ మీదకి మీ బ్యాలెన్స్ మొత్తం వేసేసి
అఫెక్టెడ్ లెగ్ ని మీరు లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10. సో అఫెక్టెడ్ లెగ్ మీద కూడా వెయిట్ వేయాలి, నార్మల్ లెగ్ మీద కూడా వెయిట్ వేసి మీరు 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది ఎక్సర్సైజ్ ని మార్నింగ్ అండ్ ఈవినింగ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి హాఫ్ నీలింగ్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో నేను ఇప్పుడు ఎలా కూర్చున్నానో అలా మీరు ఈ పొజిషన్ లో కూర్చోవాలా. కూర్చోయిన తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఇలా ముందర ప్లేస్ చేసేసి మీరు ఇలా స్ట్రైట్ గా నిలబడాలన్నమాట. ఇలా మీరు ఒక 10 సెకండ్స్ 10 కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ కిందికి కూర్చోవాలి, మళ్ళీ పైకి 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ కిందికి కూర్చోవాలి. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి ట్రంక్ లోను అలాగే హ్యామ్ స్ట్రింగ్స్ లో క్వాడ్రిసెప్స్ లో కూడా స్ట్రెంగ్త్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు ఈజీగా మనం వాక్ చేసేటప్పుడు బ్యాలెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇలా మీరు 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి క్వాడ్రిసెప్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో దీనికి చేయాల్సింది చాలా సింపుల్. మనం డాగ్ పొజిషన్ లోకి వచ్చేసేయాలి ఇలా. సో అఫెక్టెడ్ లెగ్ ని అలాగే అఫెక్టెడ్ హ్యాండ్ ని ఇలా ప్లేస్ చేసేసి జస్ట్ మనం ఇట్లా వెనక్కి వాలాలన్నమాట. ఇలా ఎంత వీలైతే అంత వాలలా, మళ్ళీ ముందుకు వచ్చేయాలి, మళ్ళీ వాలలా. ఇట్లా ఇట్లా బెండ్ అయినప్పుడు మనం ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5. మళ్ళీ అగైన్ ఫ్రంట్. ఇలా మీరు 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది మార్నింగ్ అండ్ ఈవినింగ్. చూశారు కదా వీడియో. సో ఇప్పుడు నేను చెప్పిన ఎక్సర్సైజెస్ ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను కదా, ఆ ఎక్సర్సైజ్ తో పాటు ఈ ఎక్సర్సైజెస్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ ఉందో వాళ్ళందరి దగ్గరికి ఈ వీడియో అనేది చేరడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.